ఇంతకుముందు మీరు ఒకటి అడిగారు కదా, అది చేద్దాం అనుకుని ఏదో చేసాం ఇంత చెప్పు, మళ్ళీ అది మర్చిపోకుండా అంటే చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అదేమిటి, ఇప్పుడు ప్రపంచం అంతా ఒకలా పరిగెడుతుంది, మీరు ఇట్లా జీవించడానికి ఎక్కడ వచ్చింది బ్రేక్ త్రూ అని ఒకసారి నీ మాటలు చెప్పు. అంటే ఫస్ట్ మీకు ఈ లైఫ్ అంటే ఏంటి, ఎట్లా మీకు అట్లా ఒక ప్రొవోకింగ్ ఉంటుంది, ఒక విషయం అబ్జర్వ్ అంటే చూడడం వలన అసలు ఈ రన్నింగ్ రేస్లో మీకు ఒకటి ప్రొవోక్ చేసిన అంశం ఏంటి? అంటే మీరు ఇలాగా ఆర్ట్ థింగ్లో ఉండడం అంటే అందరూ ఒకలాగా, అవును అందరూ ఒకలాగా ఉన్నారు. అవును అవును. అంటే మీకు ప్రొవోక్ చేసిన ఏంటి సిచ్యువేషన్ ఏంటి? అంటే నాకు ఫస్ట్ ఊర్లో ఉన్నప్పుడు ఒక్క విషయం మాత్రం 100% రూఢిగా తెలిసింది, అన్నీ ఉన్న ఏడుపు ఉంది, ఈ ఏడుపు లేకుండా జీవితం ఉంటుందా ఉండదు, ఇంతే. నా నైబర్స్ని చూశాను, నా బంధువుల్ని చూశాను, నా ఇంట్లోనూ చూశాను. ఆల్వేస్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ యొక్క మూలం తర్వాతి రోజుల్లో నాకు దొరికింది, సొల్యూషన్ దొరకలేదు. ఈదర్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ మనీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, లేదా మాటల్ని పట్టుకొని ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైటింగ్ కారణం వాళ్ళ సొల్యూషన్ కోసం ట్రై చేయట్లేదు, వాళ్ళ నోరులు అరిగిపోయేదాకా అరుచుకొని పండుకుంటున్నారు. కొంతకాలం మొహాలు చూసుకోరు, మళ్ళీ ఊరు కాబట్టి అవసరాలు వస్తాయి, మళ్ళీ అత్తమ్మ అయినది, మళ్ళీ ఒకసారి ఒక మాట అంటది, మళ్ళీ ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంది. ఓవరాల్గా నాకేమర్థమైందంటే వీళ్ళందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఏదో అతిగా ఊహించుకొని ఫిక్స్ అయ్యారు. సంథింగ్ దానికి ఏమైనా ధక్క తగిలితే కోపాలు చేస్తుంది, నేను ఇది అని ఫిక్స్ అయ్యావు, దానికి అగెనిస్ట్గా ఏమైనా జరిగితే కోపాలు వస్తున్నాయి. తర్వాత ప్రతివాడు పక్క వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాడు, వాడి స్థితి గురించి వాడికి ధ్యాస లేదు. సో నాకు వీటన్నిటికీ బియాండ్గా ప్రతి వ్యక్తి బాధపడటం చూశాను. నేను డబ్బు సరిపోతలేదని బాధపడ్డ వాళ్ళని చూశాను, లేకపోతే మా కుటుంబంలో నాకు రెస్పెక్ట్ లేదని బాధపడ్డ వాళ్ళని చూశాను స్పష్టంగా. ఎన్ని చేసినా తృప్తి లేదని బాధపడే వాళ్ళని చూశాను. అసలు నేను చేయాల్సిన జాబ్ ఇది కానే కాదు, ఏదో నా కర్మ అనుకునే వాళ్ళని చూశాను. ఇట్లా చెప్తున్నప్పుడు వాళ్ళందరూ నాకు కనిపిస్తున్నారు. అంటే దే ఆర్, ఐ లవ్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ సఫర్ అయ్యారు. అందులో కొందరు పీకారు కూడా పైకి, ఏడుస్తూనే చచ్చిపోయారు. నాకు అప్పుడు అనిపించింది వెరీ ఎర్లీ, అంటే ఈ అన్ని అంటే ఒక మనిషి బాధ అనేది ఈ మనిషి చేస్తున్న పనులకు సంబంధం లేదా. నాకు బుద్ధుడు గిద్దుడు అప్పటికి ఎవరికి తెలియదు అసలు, అంటే నాకు ఏ ఫిలాసఫీ తెలియదు. ఇప్పుడు బుద్ధుడు ఏదో ఫిలాసఫీ చదువుకుని అడవికి పోయాడు అంతే. సో బుద్ధుడు అవ్వడానికి తనే ఫిలాసఫీ చదవలేదు. అట్లనే నాకు కూడా ఆ పుస్తకాల సహాయం అక్కర్లేదు, నాకు బ్రెయిన్ ఉంది, నాకు అబ్జర్వేషన్ ఉంది, అక్కడి నుంచి నేను ఎంక్వైరీ చేస్తున్నా. అలాగని ఇట్లా భూదద్దం వేసి నిరంతరం జుట్లు పెంచుకుంది అట్లేం లేదు, ఆడుకునే ఆట ఆడుతున్నా. అప్పటివరకు మీకు పుస్తకాల రిలేటెడ్ అసలు నేను నాకు 22 ఏళ్ళు వచ్చే వరకు నేను స్కూల్ పుస్తకాలు తప్ప అసలు నాకు ప్రపంచంలో ఫిలాసఫీలు ఉంటాయని ఏమి తెలియదు. ఎంత అదృష్టం అది, నాకు తెలియదు. ఇప్పుడున్న చాలామందికి బికాస్ ఆఫ్ గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, దే నో మెనీ థింగ్స్. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిడామినెంట్గా తెలిసిన లేదా నన్ను ఆలోచింపజేసిన కాంటెక్స్ట్ ఇదే. ఏడుపు ఉంది, ఆ ఏడుపుకి ఈ మనిషి సృష్టిస్తున్న వాడికి సంబంధం ఉందా లేదా. ఎందుకంటే నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూశాను, జాబు లేదని ఏడ్చాడు ఒకడు, వచ్చినాక జాబు వెళ్ళడానికి డిస్టెన్స్ ఎక్కువైందని ఏడ్చాడు. బైక్ కొనుక్కున్నాడు వాడు, ఆ బైక్ పెట్రోల్ కాస్ట్ అయిందని ఏడ్చాడు. ఆ తర్వాత ఒక ఫ్రెండ్తో షేరింగ్ చేసుకున్నాడు, ఆ ఫ్రెండ్ షేరింగ్ చేసుకుంటున్నాడు కానీ వాడు బైక్ కొనుక్కోవట్లే, వాడు పెట్రోల్ కాస్ట్ షేర్ చేసుకుని మరి నా బైక్ కాస్ట్ వాడికి, నా బైక్ అయితే అరిగిపోతుంది కదా అని బాధపడడం చూశాను, ఏడవడం చూశాను. తర్వాత అంతా చేసిన తర్వాత అసలు నా ఖర్చులకు సరిపడే డబ్బులు ఈ ఉద్యోగంతో వస్తుందని ఏడవడం చూశాను. ఇప్పుడు ఏడవడం వాడి స్వభావమా, నిజంగా ఏడుపుందా? నిజంగా ఏడుపుంటే ఏడవాలి, నిజంగా కళ్ళకి చూపు ఉంది చూస్తున్నాం, నిజంగా హృదయ స్పందన ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే నిజంగా ఏడుపు అనేది మన స్వభావమే అయితే ఇంక ఏడుద్దాం లైఫ్ అంతా. అట్లా కాకుండా మనిషి కావాలని ఏడుస్తున్నాడా? ఉర్దూలో ఒక పదం ఉంటుంది ఫిత్రత్, అంటే మనిషి స్వభావం ఇది. నాకు జవాబులు తెలియలే, కానీ నేను రూఢిగా చూసిన అన్నట్టు జరిగే సిచ్యువేషన్ మాత్రం అయ్యో చాలా స్పష్టంగా. గొడవలు అవుతుంటే పక్కన నిలబడి ఇట్లా చూస్తుంటుంది, అందరూ గొడవలు ఆపడానికి చూస్తే అసలు గొడవ అవడానికి కారణం ఏమిటి?
ఆ గొడవ ఆ సెటిల్ చేయడానికి కలుసుకున్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమిటి, ఈ గొడవను ఆపడానికి వచ్చిన వాళ్ళు ఇంకాస్త గొడవను పెంచిపోయారు. ఇది నేను స్పష్టంగా చూసాను. అక్కడ వర్డ్ ఇప్పుడు గమనింపు, అబ్జర్వేషన్, చాలా డీప్ అబ్జర్వేషన్, డీప్లీ అబ్జర్వేషన్ 100 వెరీ స్పెసిఫిక్. ఓకే. ఇప్పుడు నా జీవితంలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు లేదు, అప్పుడు చేసిన అబ్జర్వేషన్ అంతా నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి చూసిన, ఇప్పటికీ చేస్తున్నా. అంటారు కదా, ఒక వ్యక్తి నాకు ఫ్రెండ్స్ ఉంటే శత్రువులు ఉంటారు. అబద్ధం అది. నాకు ఫ్రెండ్స్ లేరు, శత్రువులు లేరు. ఇప్పుడు 10 ఏళ్ళు పరిచయం అన్నంత మాత్రం గొప్ప ఫ్రెండ్ అవ్వడు. ఇప్పుడే పరిచయం అయ్యాడు కాబట్టి ఫ్రెండ్షిప్ లేకుండా ఉండదు. మనిషితో మనిషికి ఉన్న సంబంధం ఎప్పుడు ఇంటాక్ట్ ఉంటుంది నాకు. ఇప్పుడు ఇన్నేళ్ల పరిచయం ఉన్న వీడితో ఎలా మాట్లాడతానో ఎగ్జాక్ట్లీ అంతే కన్సర్న్తో నీతో మాట్లాడదు తప్ప ఎక్కువ పరిచయం ఉన్నందుకు వాడు చెవులు గిల్లి గిర్రగిల్లి మాట్లాడలే ఉండదు. మై ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ సేమ్. తద్వారా కాన్ఫ్లిక్ట్ లేదు, మీరు పోగానే మర్చిపోతాం. సో మీకు నాకు మధ్య లింక్ పెట్టిందే పెట్టదు. ఇది నా చిన్న అనుభవంలో తెలుసుకున్నది. సో లంక్ ఎక్కడ వస్తుంది, డబ్బు విషయంలో వస్తుంది. అది ఎస్టాబ్లిష్ కానీ అని మీరు నన్ను అడిగారు అనుకో, నేను దానికి సరైన ఆన్సర్ ఇస్తాను. నేను నా యొక్క ఈ ఆన్సర్ నీకు నచ్చలేదు, నువ్వు ఫ్రెండ్షిప్ వదిలేస్తుంటే ఫ్రెండ్షిప్ వదిలేయమంటాను. అంటే నేను వదిలేయను ఫ్రెండ్షిప్, నువ్వు వదిలేసుకో. యు ఆర్ ఆల్వేస్ మై ఫ్రెండ్. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అంటే అది నీ విచక్షణ, అది నాకు సంబంధం లేదు. ఇట్లా నేను స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాను కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్తో కానీ. సో నాకు ఓవరాల్గా ఏం తెలిసింది, ఎప్పుడు రూఢిగా ఏడుపు అనేది లేదు. మనిషికి తనకున్న అనుభవ రాహిత్యం వల్ల విషయాల్ని జస్ట్ అనుభవిస్తున్నాడు అన్కాన్షియస్గా, కానీ వాటి వల్ల తను ఎలాంటి ఇంపాక్ట్ అవుతున్నాడు అని గమనించకపోవడం వల్ల, సరైన అబ్జర్వేషన్స్ లేకపోవడం వల్ల కొంతకాలంలో క్లియర్ చేసుకోవాల్సిన విషయాన్ని సెటిల్ చేసుకునే కారణంగా లైఫ్ అంతా సఫర్ అవుతుంది. నేనేమంటా, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీ జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాల్ని ఫిగర్ ఇట్ అవుట్. ఫస్ట్ దాన్ని సెటిల్ చేసిన తర్వాత ఇక ఏ ఇష్యూ లేదు. అంతెందుకు, ఇది అందరికీ తెలుసు, అందరూ చేస్తారు, లైఫ్లో మాత్రమే చేయట్లేదు. మనం అందరం కార్లో వెళ్తున్నాం, హఠాత్తుగా పంక్చర్ అయింది, ఏం చేస్తాం? దట్స్ ఆల్. సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇమ్మీడియట్లీ. అంతేగాని ఇప్పుడు పంక్చర్ వెనుక ఇంకో టైర్ ఉంది, ఈ టైర్ వేసుకున్నావు, అయినప్పటికీ ఆ ఊరు వెళ్ళగానే ఈ టైర్ మళ్ళీ నువ్వు రిపేర్ చేయించి పెట్టుకోవాలి. క్లియర్ ద ప్రాబ్లమ్ దెన్ అండ్ దేర్. కానీ మనం ఏం చేస్తున్నాం, తాత్సారం చేస్తున్నాం, మానవ సంబంధాలు మన లైఫ్లో పోస్ట్ పోన్ చేస్తున్నాం, బ్లఫింగ్ చేస్తున్నాం, ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటున్నాం, అంతా బాగానే ఉంది అని భరోసా ఇచ్చుకుంటున్నాం. లైఫ్ అంటే ఇంతే కామన్, గొడవలు అంటాయి. కుటుంబం అన్నాక, అత్త కోడలు అన్నాక గొడవలు ఉంటాయి. అసలు కాళ్ళు ఎరగొట్టి ఎల్లగొట్టాలి అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. అత్త కోడలు అన్నాక గొడవలు ఉండవు, పనికిరాని మెదళ్ళు ఉంటే గొడవలు ఉంటాయి. ఏ ఇద్దరు మనుషులు గొడవ పడడానికి పుట్టలే, కలిసి ఉండడానికి పుట్టాము. నీ పని నువ్వు చేసుకోవడానికి, నా పని నేను చేసుకోవడానికి పుట్టాము. వీళ్ళైతే ఒకరికొకరు సాయం చేసుకుందాం, లేదా ఒకరినొకరు నాశనం చేసుకోకుండా తటస్థంగా ఉందా కదా. ఈ కలిసి ఉండడం ఏంది, ఈ తొక్కలో ప్రేమలేంది, పీకులాడడం ఏంది, వాళ్ళ మధ్యవర్తులు వచ్చి సెటిల్ చేయడం ఏంది, ఒకరి సమక్షంలో మరొకరు ఒకలా బిహేవ్ చేయడం ఏంది, వాళ్ళు లేకపోతే ఎగిరికి అంతేయడం ఏంది, మళ్ళీ చచ్చిపోయిన తర్వాత నువ్వు లేని లోటు ఎవడు పూడ్చడం అనడం ఏంది అసలు. ఇప్పుడు అంటే ఫ్యామిలీలో చెప్పడం మొదలు పెట్టారు కదా, అన్నా కదా నాకు ఇది పలానాది ఇలా అని చెప్పేసి నేను చెప్పడం కూడా మొదలు పెట్టాను. అలా మొదలు పెట్టినప్పుడు ఎవరు మిమ్మల్ని అపోజ్ చేయలేదా? ఎందుకు చేయరు కదా, ఉతికారేస్తారు. నేను అది చెప్పడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నన్ను అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. గీరగా మాట్లాడు. ఇందులో మనుషుల్ని పక్కకు జరిపి ప్రకృతి ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది మీరందరూ చూసే ఉంటారు, నేను చెప్పేది మీకు రికలెక్ట్ అవుతుంది. ఒక చిన్న మల్లెతీగ ఒక గోడ దగ్గరకు వచ్చి ఆగింది. మల్లెతీగ స్వభావం ఎదగడం ఆగింది, మళ్ళీ కొట్టుకుంది, మళ్ళీ కొట్టుకుంది, మళ్ళీ కొట్టుకుంది. నెక్స్ట్ డే కొంచెం పైకి వెళ్ళిపోయింది పాత. సో ఇదొక పద్ధతి. అంటే నువ్వు ఎదుటి వ్యక్తి మారుతాడని ట్రై చేస్తున్నావు, నువ్వు ట్రై చేసినావు, మారలేదు, వాడిని వదిలేసిన నేను. రెండోది మల్లెతీగ వచ్చి కొట్టుకుంది, ఇది అంత బలమైంది కాదు, మెల్లగా దీనికి పాత ఇచ్చింది, మెల్లగా కలిసిపోయింది దాంతోపాటు. ఇది రెండో పద్ధతి. కొందరు మారచ్చు, కొందరు మారకపోవచ్చు, కొందరు ఆలోచించవచ్చు, కొందరు ఆలోచించకపోవచ్చు, గ్యారంటీ లేదు. కానీ నేను ప్రయత్నం చేస్తున్నది మల్లెతీగలాగా, ఐ వాంట్ టు గ్రో, ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ హ్యాపీలీ. అది
ఈ విషయంలో అమ్మ కూడా నాకు బయట వ్యక్తి, అందరూ బయట వ్యక్తులే. ఆధ్యాత్మికత విషయానికి వస్తే నీవు తప్ప మిగతా వాళ్ళంతా బయట అవుట్ సైడ్ ఏజెంట్స్ అంతే. ఎక్కడి నుంచన్నా కాన్ఫ్లిక్ట్ రావచ్చు, అక్కడ మానవ సంబంధాలు గీనవ సంబంధాలు అవన్నీ కాదు. నీవు నిరంతరం హ్యాపీగా ఉండాలి, దట్స్ ఆల్. అది ఎటువంటిది అంటే మనం గుళ్ళో పెట్టి దీపం లాంటిది. కిటికీలు వేస్తారు, అన్నీ వేస్తారు, గుసగుసలాడతారు, శ్వాస కూడా ఎక్కువ తీసుకోరు. ఎందుకంటే దీపం స్థిరంగా ఉండాలంటే ప్రతిదీ యాబ్సెంట్ అవి ఉండాలి. ఇప్పుడు ఈ గదిని కంప్లీట్ సైలెన్స్ చేయాలి. దాని అర్థం ఏంది? మనందరం నోర్లు మూసుకోవాలి, మన మొబైల్ నోర్లు మూయించాలి, కిటికీలు మూయాలి, టీవీలు గీవీలంటే అన్నీ మూసాయి. అంటే సో మెనీ థింగ్స్ యాబ్సెన్స్ వల్ల ఈ సైలెన్స్ ఉంది. సెకండ్ క్వశ్చన్, ఇవి యాబ్సెంట్ లేవు, సైలెన్స్ ఉందా లేదా? ఉంది, కానీ అది రివీల్ అవుతుంది. సో మనందరిలో ప్రశాంతత ఉంది, కానీ అది రివీల్ కావాలంటే ఇనిషియల్లీ మనకి ఈ యాబ్సెన్స్ అవసరం. ఇప్పుడు అనుభవం వచ్చింది, సైలెన్స్ యొక్క మహత్తు తెలిసింది. ఇప్పుడు అన్నీ ఆన్ చేసి చూడు, ఏమి కాదు, యూ వోంట్ గెట్ డిస్టర్బ్. ఇది చివరి స్థాయి. అంటే నువ్వు ఇప్పుడు బురదలో పడి దొర్లినా నీకేం మరకంటుకోదని తెలిసిపోయింది. నీ లైఫ్లో ఒక స్కౌండ్రల్ రావచ్చు, ఒక రోగ్ రావచ్చు, బట్ నీకేమి కాదు. ఎందుకు? నీకు ఓవరాల్ హ్యూమన్ సైకలాజికల్ ప్యాటర్న్ అనేది క్షుణ్ణంగా అర్థమైంది. అది వాళ్ళని అర్థం చేసుకోవడం వల్ల కాదు, యూ అండర్స్టూడ్ వాట్ యువర్ మైండ్ ఈస్. దీన్ని అన్ని దిక్కులో నువ్వు టెస్ట్ చేసి చూసినావు. నీ మైండే అందరికి ఉందని తెలిసి అంతే. నీ మైండ్ నీకు తెలిస్తే అందరి మైండ్లు తెలుస్తాయి. నీ ఆకలి నీకు తెలిస్తే విమల ఆకలి కూడా తెలుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నీ వెట్టున్నావో తెలిస్తే, ఎలాంటి సేవలు కోరుకుంటున్నావో తెలిస్తే, నాకు జ్వరం వస్తే ఏ సేవలు చేయాలో నీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరి జ్వరం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీ అనుభవమే అందరి అనుభవం అని తెలుసుకోవడంతో నీ ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తవుతుంది. సో ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా, నా జీవితంలో ఏ ఏడుపు లేదు, ఏ సంఘర్షణ లేదు, ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. ఎందుకో తెలుసా? బయట వ్యక్తులు ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. వాళ్ళు అంతగా మారలే. కొంత మార్పు వచ్చింది, బట్ స్టిల్ ఎంత మారాలో అంత మారుతారు, అది వాళ్ళ ఇష్టం. కానీ నాలో పర్సన్ వెళ్ళిపోయాడు. తద్వారా పర్సనాలిటీ లేదు, ఈగో లేదు, ఇంపాక్ట్ అయ్యేది ఏముండదు. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు? నేనే. అంటే నేను అనుకుంటున్నా ఒకటి, నేను ఇందాక అడిగిన 2%. అదే అంటే ఐడెంటిటీ ఏదైతే ఉందో అది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. అంటే ప్రపంచపరంగా ఒక ఐడెంటిటీ ఉంటుంది, ప్రకృతి పరంగా ఏ ఐడెంటిటీ లేదు. నిన్ననే ఒకటి మాట్లాడుకున్నాం, ప్రపంచంలో యు ఆర్ సంబడి, ప్రకృతిలో యు ఆర్ నో బడి. ఇప్పుడు యాజ్ ఎ నో బడి ఐఎమ్ స్పీకింగ్ టు ఎ నో బడి, తద్వారా కాన్ఫ్లిక్ట్ లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ జర్నలిస్ట్కి ఇస్తాడు, సంబడి స్పీకింగ్ టు అనదర్ సంబడి, అందుకని కాన్ఫ్లిక్ట్ రావచ్చు. కొన్నిసార్లు నో బడి స్పీక్స్ టు సంబడి, కాన్ఫ్లిక్ట్ రావచ్చు. కాన్ఫ్లిక్ట్ సంబడికి వస్తుంది, నో బడికి రాదు. బికాజ్ వీడు డిస్టర్బ్ అవ్వట్లేదు. బికాజ్ డిస్టర్బ్ అయ్యే పర్సన్ అలాంటి ఆలోచన, అలాంటి ధారణ, అలాంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఏది లేదు. తద్వారా నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు. ఇది తెలిసింది నాకు. ఏడుపు లేదంటే చుట్టుపక్కల సమస్యలు లేవని కాదు, అలాగే ఉన్నాయి. నా జీవితంలో ఏడుపు పోయింది. నన్ను ఏడిపించే వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఏడవట్లే. బికాజ్ ఐ అండర్స్టాండ్ దేర్ మైండ్. వాళ్ళ ఉండడానికి కారణం అది. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పేరెంట్ బయటికి వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడు బట్టలు చింపుకొని ఏడుస్తుంటాడు రోడ్డు మీద, నాకు బిస్కెట్ ఇవ్వకపోతే, ఇప్పియాల్సిందే బిస్కెట్. పేరెంట్స్ ఇద్దరు బాధపడలే, దే అండర్స్టూడ్. చిన్నపిల్లవాడికి ఇంకా బ్రెయిన్ ఎదగలేదు, బిస్కెట్ ఇప్పినంత మాత్రం అంత బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమైంది, మమ్మీ బిస్కెట్ ప్లీజ్ ఇప్పిస్తావా, సరే ఇప్పియవా, ఓకే ఆల్ రైట్ అని అంటే అయిపోయేదానికి వాడు చాలా సీరియస్ తీసుకున్నాడు. అంటే బిస్కెట్కి తన అస్తిత్వాన్ని లింక్ పెట్టాడు. కొందరు 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే వాళ్ళ అస్తిత్వానికి లింక్ పెట్టి చచ్చిపోతారు. బికాజ్ తెలియక వెళ్తుంటాడు, ఏడుస్తాడు. వాడు అన్నది ఇవ్వకపోతే ఏడుస్తాడు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. మీరు ఎప్పుడైనా తీసుకురండి, నేను ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తా. మీరు ఏం చెప్పొద్దు తనకి, మీరు ఒకసారి చూడండి. అంటే ఇలాంటి వ్యక్తినైనా ఫస్ట్ అండర్స్టాండ్ హిజ్ మైండ్ అండ్ డూ సంథింగ్ అకార్డింగ్ టు హిజ్ అండర్స్టాండింగ్. మనం ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకోకుండా డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అసలు నయోత
లాస్ట్కి వాడు చిన్నపిల్లాడు కాబట్టి నువ్వు బలవంతంగా ఒప్పిస్తావు. కొంత పెరిగిన తర్వాత నీ ఎత్తు చూసుకుంటాడు వాడు, నీ చెవులు దాటిన తర్వాత ఇట్లా అంటాడు అంతే. అది ఎప్పుడు పిల్లలు ఎప్పుడు చూసుకుంటారు ఇట్లా, వాడు ఇట్లా ఫస్ట్ డాడీని చూస్తాడు, తర్వాత ఇట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు. ఏం డాడీ ఉంటావా ఇంట్లో లేకపోతే వెళ్ళిపోతావా అంటాడు. సో మీకు బుక్స్ ఎప్పుడు పరిచయం అయ్యాయి? ఫస్ట్ బుక్ ఏది మీకు అంటే నేను విషయాలు ఎట్లా తెలుసు? సిటీకి వచ్చిన తర్వాత నాకు సైకలాజికల్గా నేను కాస్త సెటిల్ అయినా. నాకు అర్థమైంది నేను ఈ ప్రపంచంలో పెద్ద పనికిరాను ఉండని, నేను ఎంత ట్రై చేసినా నాకు డబ్బు రాదని, నాకు ఈ అందం అనేది ప్రకృతి ద్వారా వచ్చింది, దీన్ని చూసి ఆనందపడేది లేదు, ఇది చెడిపోతే బాధపడేది లేదని పరిపూర్ణంగా తెలిసింది నాకు. 2005-6లోనే అర్థమైంది. అంటే ఏ పరంగా మీకు అండర్స్టాండింగ్ వచ్చింది? అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు నేను ఎంత ఆరాటపడ్డా డబ్బు రాదు నాకు. మనుషుల ప్యాటర్న్ బిహేవియర్ రీజన్ తెలిసింది. ఇప్పుడు ప్రతిదానికి ఒక లింక్ అదే చెప్పిన కదా, నేను ఐ స్టార్టెడ్ ఫిక్సింగ్ మై లైఫ్. నేను ఏమేమి చేయగలను అవి బాగా చేయడం మొదలుపెట్టా. రోజు క్రికెట్ ఆడుకునేవాడు చాలా, అది పూర్తి నా చేతులు ఉంది. టెండూల్కర్ కంటే జబర్దస్త్ ఆడుతుంటే క్రికెట్ నేను. తర్వాత నాకు ఒక 2-3 ఫ్రెండ్స్ ఏర్పాటు చేసుకుని అసలు ప్రపంచం అంతా మర్చిపోతుంటుంది. అది పూర్తి నా పరిధిలో ఉంది, అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. ఏవి నా పరిధిలో లేవు వాటిని నేను గంభీరంగా తీసుకోవడం మానేసి. నాకు తర్వాతి రోజుల్లో దొరికిన ఒక ఎక్సలెంట్ ఆన్సర్ ఏంటంటే, అది చెప్తే నో చెప్పిన వాడు ఇప్పటివరకు లేడు. 2009 నుంచి నేను ఆ కాంటెక్స్ట్ మేధావులకు చెప్పా. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, ఇంటలెక్చువల్స్, ఫిలాసఫర్స్, థింకర్స్, ప్రొఫెసర్స్, ఆ కాంటెక్స్ట్ చెప్పినప్పుడు ఇంతవరకు ఎవరు నో చెప్పాలి. దట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. అదేమిటి? ప్రపంచం మనిషి క్రియేట్ చేసిండు, ప్రకృతి మనిషి అందులో భాగం. ఇందులో ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా? ఇప్పుడు ప్రపంచం అనే పదం మనం వాడితే దానికి అర్థం ఇంతే, విచ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్. అంటే మస్తిష్కం నుంచి బయటకు వచ్చిందంతా ప్రపంచం. మనిషితో పని లేకుండా ఏదైతే ఉందో అదంతా ప్రకృతి. ప్రపంచానికి మనిషి సపరేట్, ప్రకృతిలో మనిషి భాగం. ఇందులో ఏ కాన్ఫ్లిక్ట్ లేదుగా. ఇంతవరకు ఓకే. ఇది ఆధ్యాత్మిక స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఇది అర్థం చేసుకుంటే ఏ ధ్యానం అక్కర్లేదు, గురువు అక్కర్లే, సాంప్రదాయం అక్కర్లే, ఏం అక్కర్లే. నువ్వు ఆల్రెడీ నిరంజనునివే, నువ్వు ఆల్రెడీ నిరాకారునివే అని తెలుస్తుంది. బికాస్ యువర్ అసోసియేషన్ విత్ ద నేచర్. సో ప్రపంచం ఉంది, ప్రపంచం చాలా అందంగా ఉంది. బికాస్ మనిషి తన ఊహను కల్పిస్తున్నాడు కాబట్టి అది రోజు మారుతుంది. ప్రకృతి అందంగా ఉండదు, అగ్లీగాను ఉండదు, నీలా ఉంటుంది. నువ్వు బాగుంటే అది బాగుంది, నువ్వు బాగాలేకపోతే అది బాగాలేదు. నీ మైండ్ లేదనుకో, దానికి మైండ్ లేదు. నువ్వు ఎట్లుంటే అట్లా, అది నీలో భాగం. సో ఈ ప్రపంచం అనేది మన అవసరాల కోసం మాత్రమే ఉంది. ప్రస్తుత ప్రకృతి అనేది మన అస్తిత్వం కోసం ఉంది. మనము సమాజంలో తేలిగ్గా బతకడానికి ప్రపంచం ఉపయోగపడుతుంది. ప్రకృతి వల్లనే నువ్వు బతుకున్నావు. నువ్వు బతుకుంటానికి ప్రపంచానికి సంబంధించిన ఏ అంశము నువ్వు జీవించడానికి కారణం కాదు. కారు కారణం కాదు, బంగ్లా కారణం కాదు, పేరు ప్రఖ్యాతులు కారణం కాదు, పద్మశ్రీ కారణం కాదు, ఏది కారణం కాదు. ఇక్కడ ప్రతిదీ కారణమే. ఆకలి కారణం, నిద్ర కారణం, మైథునం కారణం, ప్రశాంతత కారణం, ఒక ఈజ్ కారణం, గాలి కారణం. వీటికి ఎవ్వడు ఓనర్ లేడు. ఇక్కడ ప్రతిదానికి ఓనర్ ఉన్నాడు. ఎందుకంటే మనిషి సృష్టించాడు కాబట్టి దేర్ ఇస్ ఓనర్షిప్ ఆల్సో. ఓనర్ ఉన్న చోటనే క్లైమింగ్ ఉంది. ఇప్పుడు లాస్ట్ అండర్స్టాండింగ్. సో ప్రపంచంలో ఉన్న ఏ విషయాలకి, అంటే దీనికి దానికి, అది ప్రపంచం మనం డిక్లేర్ చేసాం, ఇది నువ్వు. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి? పోలిక, ఒపీనియన్, జడ్జిమెంటు, అప్రిసియేషను, తర్వాత లావాదేవీ, బిజినెస్, లాజిక్, ఎక్కువ తక్కువలు, నీది నాది, ఇదంతా ప్రపంచం చెప్తుంది. ప్రకృతిలో ఇవేవీ లేవు, ఉన్నదే నీది అంతే. ప్రకృతిలో నువ్వు చేసే ప్రతి పని పూర్తి నీకు సంబంధించింది. అక్కడ వేరే వాడి ప్రస్తావన కానీ ఆలోచన కానీ లేదు లేదు లేదు. నిద్రపోతున్నావు, నీ కోసమే పోతున్నావు. నేను ఈరోజు మా డాడీ కోసం పడుకోవాలనుకుంటున్నాను అని ఎవడు అన్నాడు? డాడీ కాదు, ఎవడైనా సెకండరీ పర్సన్ ప్రకృతిలో. అద్వైతానికి ప్రత్యేక నువ్వు ఒక్కడే ఉన్నావు అంత, ఇంకెవడు లేడు. ప్రపంచంలో మా బిడ్డల కోసం నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, కోసం వస్తుంది. ప్రకృతిలో కోసాలు లేవు, కంపల్షన్స్ లేవు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఆర్ యూ విల్ డై. ఇక్కడ నువ్వు పోస్ట్ పోన్ చేయొచ్చు, అక్కడ పోస్ట్ పోన్ లేదు. ఎంత క్లియర్గా ఉంది. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది? ఎంత ఓకే, మనుషులు ఇంతవరకు అర్థం చేసుకున్నారు. నాకు వచ్చిన ఒక అనుభవం, భవిష్యత్తులో ఎవరన్నా దీని గురించి మాట్లాడవచ్చు.
లేదా ఒక థిసిస్ రాయొచ్చు. అంత ప్రొఫౌండ్ స్టేట్మెంట్. అదేమిటి, ఈ ప్రపంచానికి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో వాటికి నీ అస్తిత్వపు నియమాలని లింకు పెట్టకు. గింతే. ఎగ్జాంపుల్, అస్తిత్వం ఏంది? ఆకలి కదా. ప్రపంచంలో నువ్వు ఫెయిల్ అయినావు, నాకు ఇలా తినబుద్ధి అయితే లేదు, యు ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్, యు ఆర్ బికమింగ్ అన్స్పిరిచువల్. నువ్వు మంచిగా ఎగ్జామ్ రాయలేదు, సరిగా పాస్ కాలేదు, సరే ఈ విషయం తర్వాత ఆలోచిస్తాను, మంచిగా తిను. దీన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకు. సో నీ మూల విషయాలని ప్రపంచానికి సంబంధించిన దేనితోనూ లింకు పెట్టకు. నీ బాస్ తిట్టాడు, నాకు ఈరోజు నిద్ర వస్తలేదు, లింకు పెట్టి సచ్చావు. నీ ఆనందానికి, నీ యొక్క సంతోషానికి, నీ ఆకలికి, నీ శృంగారానికి మొత్తం లింకు పెట్టి సచ్చావు. మనిషి చేసిన అత్యంత పెద్ద తప్పు మానవజాతి పరిణామ క్రమంలో ఇదే. మొట్టమొదటిసారి నేను దాన్ని డిస్కవర్ చేసిన. అలాగని క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఈ రెండింటికి వైరుధ్యాలు ఉన్నాయి, అంటే డిఫరెంట్ థింగ్స్ కదా. ఇప్పుడు మీరు అన్నట్లు లింక్ పెడుతున్నాడు కాబట్టి డిఫరెంట్ థింగ్సే. సమస్య ఏంది, నువ్వు దేనికి లింక్ పెడుతున్నావు అసలు అనేది ఒకసారి చూడు. ఫస్ట్ టైం యు ఆర్ లుకింగ్ ఇట్ స్పెసిఫికల్లీ. సో నీ మూల తత్వాలని ప్రపంచానికి తాకట్టు పెట్టకు. బిజినెస్ చేస్తున్నావు, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా తిండి మంచిగా తిను, భార్యతో మంచిగా ఉండు, పిల్లలతో ఆడుకో, మంచి నిద్రపో, మంచి స్నానం చేయి, చెరువు కనిపిస్తే ఈత కొట్టు, బయటకు వచ్చి మళ్ళీ బిజినెస్ గురించి ఆలోచించు. ఎందుకంటే తద్వారా నువ్వు శక్తివంతంగా ఉంటావు. నువ్వు ప్రకృతిని డిస్కార్డ్ చేస్తలేవు. నువ్వు భోజనం మానేస్తే నువ్వు వీక్ అవుతావు, వీక్ అయితే వీక్ మైండ్ అవుతుంది, వీక్ మైండ్ అయితే ఇంకా తప్పులు చేస్తావు. సో ఇప్పుడు నేను చేస్తున్నది ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకుంటూ ప్రకృతిలో నేను సేద తీరుతున్నా. నా అస్తిత్వం అంతా ప్రకృతిలో ఉంది, నా అవసరాలన్నీ ప్రపంచంలో ఉంది. ప్రపంచము నాకు సంతోషాన్ని ఇయ్యదు, దుఃఖాన్ని ఇయ్యదు. ప్రకృతిలో సంతోషమే ఉంది, ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి. ప్రకృతి ప్రశాంతత, ప్రపంచం పరేషాంతత. దాన్ని గంభీరంగా తీసుకొని ఉంది. ఇప్పుడు ఇది నాకు అర్థమైన తర్వాత నేను ప్రాక్టికల్గా చేస్తున్న ఈ క్షణం వరకు. అంతెందుకు, ఇప్పుడు నా వైలిన్ ఉంది, నేర్చుకున్న తర్వాత నేను ప్రపంచానికి లింక్ పెడుతున్నా, నాకు షోస్ రావాలనుకుంటున్నా. కథం, యు ఆర్ నో మోర్ ఏ వైలినిస్ట్. నువ్వు బాధపడడం స్టార్ట్ అవుతుంది, తెలుసు. అట్లాంటి బాధపడ్డే వైలినిస్ట్ నాకు తెలుసు. ఆర్ట్ అంతా పోతుంది. అట్లా కాకుండా ఈ వైలిన్ తీసుకొచ్చి ప్రకృతిలో ఉంచాను. ఇంత సాధన చేసిన తర్వాత నాకు ₹1 రాకపోయినా పర్వాలేదు. ఐఎమ్ ఎంజాయింగ్ మై ఆర్ట్. తద్వారా ఎంత బాగుంది. సో పెయింటింగ్ వేస్తున్నావు, ప్రపంచం కోసం వేస్తావు, ఇరుక్కుపోతావు. పెయింటింగ్ వేస్తే సంతోషం వస్తుంది, అక్కడే ఉంచు, లింక్ పెట్టకు. పెయింటింగ్ వేసావు, ప్రకృతి ఒళ్ళో ఉంది, ఎవరో వచ్చి ₹1,00,000 ఇస్తే తీసుకో, డజంట్ మ్యాటర్, తీసుకుపోయి డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఎందుకంటే నువ్వు దానికోసం చేయలే, కానీ వస్తే తీసుకో. యు ఆర్ నాట్ అగేనెస్ట్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ అగేనెస్ట్ లగ్జరీ. సో ప్రపంచం వద్దంటే వదిలేసి దాన్ని కించపరచడం కాదు. చాలామంది సాధువులు, యోగులు తప్పు చేశారు. అది ప్రపంచం నీచమైంది. నో, వెరీ బ్యూటిఫుల్, బికాస్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. లింక్ పెడితే నీచమే అంతే. ఎందుకంటే అది నేను బాధిస్తుంది కదా. ఇప్పుడు నన్ను ఏది బాధించదు. ఇప్పుడు నాకు ఈరోజు ఫోన్ వచ్చింది, ఒకరోజు నెక్స్ట్ 2 days తర్వాత ప్రోగ్రామ్ వచ్చింది. ప్రోగ్రామ్కి నా ఆకలికి లింక్ పెట్టను కదా, నా ప్రశాంతతకి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినారు, ఓకే వెళ్ళి భోజనం చేద్దాం. అట్ట కాకుండా ఇప్పుడు నేను దీనికి లింక్ పెట్టాను, కరెక్ట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఆ ప్రోగ్రామ్ వర్త్ ₹1,00,000. ఇప్పుడు నీవు రకరకాల మూఢనమ్మకాలు అన్నీ బయటకు వస్తాయి, నీలో రుగ్మతలన్నీ బయటకు వస్తాయి. సో ఇప్పుడు నేను రూఢిగా చెప్తున్నా, మూలతత్వాలని ప్రపంచానికి లింక్ పెట్టిన వాడికి ఏడుపు ఉంది. మూలతత్వాలకి ప్రపంచం నుంచి పక్కకు జరిపావా, ఏ ఏడుపు లేదు, ఎవ్వరి మీద కోపం లేదు. నువ్వెప్పుడూ ఒంటరి వాడివి, నీకెవరూ లేరు భూమి మీద, నీకు నువ్వే దిక్కు, ఎవ్వరూ నీకు సాయం చేసేవాళ్ళు లేరు. దట్ ఈజ్ నేచర్. ప్రపంచంలో నౌకర్లు ఉంటారు, చాకర్లు ఉంటారు, ఏమని ఉండొచ్చు. అది ఒక ఆటలాగా చూస్తే ఎంత బాగుందో ప్రపంచం. దాన్ని గంభీరంగా తీసుకున్నావా, మింగేస్తుంది. అది మొసలి తత్వం ఉంటుంది చూడు, ఇట్లా ఓపెన్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, ప్రపంచం బాగుంది, ఇట్లా పోయా ఇట్లా పట్టుకుంటావు. నువ్వేం కదలలేదు అట్లుంటుంది. నువ్వు కదిలేవనుకో ఇట్లా పట్టుకుంటావు, మళ్ళీ కదిలితే ఇట్లా పట్టుకుంటుంది. నువ్వు మెల్లగా డీప్ షిట్లోకి వెళ్ళిపోతావు. కదలడం అంటే దానికి మనం మెల్లిమెల్లిగా అలవాటు పడ్డాం లాంటి. అంతే. అంటే నువ్వు దాంతో పోరాడినావు అనుకో, తిక్కిస్తుంది అది.
నువ్వు కష్టపడ్డావు, అవార్డు వచ్చింది, ఇంకా కష్టపడితే పెద్ద అవార్డు వస్తుంది. కథం, యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. నీ తృప్తికి దానికి లింక్ పెడితే న్యాచురల్గా అయ్యేదానికి నువ్వు ఆర్టిఫిషియల్ కొంచెం. సో ప్రపంచంలో సాధించబడుతుంది, నీ గుర్తింపు వేరే వాళ్ళు ఇస్తారు ప్రపంచంలో. ప్రకృతిలో నిన్ను నువ్వు గుర్తించుకోవడమే ఉంది, వేరే వాళ్ళ గుర్తింపుకు స్కోపే లేదు. ఎవడు ఆత్మజ్ఞాని అంటే ద వన్ హూ రియలైజ్డ్ హూ ఈస్. ఎవడు ఒక పద్మశ్రీ, హీ వాజ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. అతనికి తెలియదు పద్మశ్రీ అని. అతను పద్మశ్రీ బదులు కరుణశ్రీ అవార్డు ఇచ్చినా తీసుకుంటాడు. కించపరచట్లే, నీకు తెలియాలి నువ్వెవరు. సో ఈ బయట నుంచి వచ్చే అవార్డ్స్ అన్నీ మనం చెవులకు పెట్టుకునే కమ్మలు లాంటివి, దండలు లాంటివి. గంభీరంగా తీసుకో, పోయి అవార్డు తీసుకో, ఇంటికి వచ్చిన తర్వాత అవార్డు పక్కన పెట్టి నువ్వు మళ్ళీ తెలుసుకో, నువ్వు నోబడీనే. వాడు అయినంత మాత్రాన నువ్వు పద్మశ్రీ అయిపోవు. ప్రజలు గుర్తిస్తున్నారు, అది ఓకే, ఇది ఒక చిన్న లీల, ఒక డివైన్ ప్లే. బట్ ఐ నో దట్ ఐఎమ్ నోబడీ. ఐ నో దట్ నేను చాలా స్వల్పమైన శక్తి కలిగి ఉన్నవాడిని ప్రకృతిలో. ఐఎమ్ జస్ట్ నథింగ్. ప్రపంచంలో ఐ మే బి ఎ స్ట్రాంగర్ పర్సన్. ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలో పవర్ఫుల్, ప్రకృతిలో కాదు. అతని కాన్స్టిపేషన్ ఉందో, మెడ నొప్పులు ఉన్నాయో, పడుకుంటే నిద్ర వస్తుందో లేదో, బోర్ల పడుకుంటే పొట్టాడు వస్తుందో, ప్రకృతిలో సఫర్ అయ్యి. ప్రకృతిలో నేను కింగు, ఇటు తిరిగినా అటు తిరిగినా ఏం అడ్డు వస్తలేవు. ఇప్పుడు దీనిలో మన రామయ్య ఉన్నారు కదండి, అంటే థర్డ్ పర్సన్ అవుతుంది. రామయ్య చెట్లను నాటుతున్నాడు, తెలుసు, వనజీవి రామయ్య. వనజీవి రామయ్య అతనికి యాక్చువల్ ఫస్ట్ నుంచి అతనికి అది ఇష్టమే చేస్తున్నాడు పని. అవును, అంటే నేచర్ని ఇష్టంతో ప్రకృతిని ప్రేమించి అతను పని చేస్తుంటే మనం గుర్తించి, ప్రపంచం గుర్తించి అతను కవటించింది. ఆయన వచ్చినా రాకపోయినా పని చేసేవాడు. అవును. అయితే ఇక్కడ ఒక్కటి అంటే మాయ అనేది చాలా బ్యూటిఫుల్గా ఎంటర్ అవుతుంది లైఫ్లో. గొప్ప గొప్పలని మింగేసింది మాయ. అంటే నేను చాలా ఎరుకతో చెప్తున్నా, నన్ను కూడా మింగేయచ్చు. కానీ నువ్వు ఎరుకతో ఉంటే, నిరంతరం ఎరుకతో ఉంటే మాయ నీ దగ్గరికి రాదు. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు పక్కన పెడితే ఎక్కడో చోట నేను ఎవ్వరు పట్టించుకోలేదు, నువ్వు పని చేస్తుంటే హఠాత్తుగా ప్రపంచం కొంత గుర్తించింది. ఎప్పుడైతే ప్రపంచం గుర్తించిందో ఇది నీకు నచ్చింది అనుకో, మెల్లగా ప్రపంచం గుర్తించడం కోసమే నువ్వు పనిచేయడం మొదలవుతుంది. మాయ అట్లా ఎంటర్ అవుతుంది. వెరీ సటల్ ఇది. మహామహులను మింగేసింది మాయ. మాయ అంటుకోలేదు కాబట్టి చెప్తున్నాను ఇది. నేను ఇప్పుడు నాకున్న చాలా క్లోజెస్ట్ పీపుల్, అంటే నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి చెప్తాను, నేను ఏ రోజైతే నాకు అంట్లు కడిగే టైం లేదని చెప్తున్నాను, మాయ ఎంటర్ అయిందని అర్థం. ఈ మధ్య పెయింటింగ్ వేసుకోవడానికి అసలు టైం దొరకట్లేదు, మాయ ఎంటర్ అయింది ఎక్కడి నుంచో తెలుస్తలేదు నాకు. సో ఆ రోజు నా దవడ బలగొట్టండి. అంటే రిమెంబర్ మీ, అంటే ఐ మే ఫర్గెట్ బట్ యూ డోంట్ ఫర్గెట్. ఇప్పుడు నన్ను అట్లీస్ట్ ఒక 6-7 మంత్స్కి దాన్ని టెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు టెస్ట్ చేయాలని నేను చెప్పను, నేనే చెప్తున్నా. అంటే అదంతా ఇప్పుడు ఎక్కడి నుంచైనా వైరస్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, చేతులు కడుక్కో, మాస్క్ పెట్టుకో, నీకు వైరస్ కనిపిస్తలేదు, చెవులకి వెళ్ళిపోతే ఎక్కడికైనా పోవచ్చు. బట్ స్టిల్ నువ్వు అవేర్గా ఉన్నావు, తద్వారా నీకు వైరస్ రాదని అట్లా. సో నేను పగలులో, రాత్రుల్లో, కళల్లో కూడా అవేర్గా ఉన్నాను నేను నా లైఫ్ పట్ల. అందుకే నేను డిక్లేర్ చేసిన, జీవితంలో సంస్థ లేదు, సంస్థకు సభ్యులు లేరు, ఒక లోగో లేదు, ఒక కామన్ రంగు లేదు, ఒక కామన్ ఎజెండా లేదు. నువ్వు నీలా బాగున్నావా, ఐఎమ్ ఓకే విత్ దట్. నువ్వు నీలా బాగుండు, నేను నాలా బాగున్నా. నువ్వు నాలాగే ఉండాలనుకున్నావా, మా ఎంట్రీ. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ మై. అంటే ఐఎమ్ పర్ఫెక్ట్, నో యూ బికమ్ లైక్ మీ. నో. ప్రకృతిలో ప్రపంచం అట్లుంటుంది. ప్రకృతిలో వెంపల చెట్టు, మర్రి చెట్టు, గులాబీ గులాబీ, తామర తామర. ఒకటి పండుకొని పాకుతుంది, ఒకటి నిలువెక్కిపోతుంది, ఒకటి స్ట్రైట్ ఉంటుంది, ఒకటి ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ డైవర్సిటీ ఉంటుంది. అండ్ ఐ ఎంజాయ్ దట్ డైవర్సిటీ. సో మనుషులో కూడా ఆ డైవర్సిటీ నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ప్రపంచంలో జీవిత లక్ష్యాలు ఉన్నాయి, ప్రకృతిలో జీవితం ఉంది తప్ప ఏ లక్ష్యాలు లేవు. బికాజ్ ఒంటరిగా ఉన్నప్పుడు లక్ష్యం ఎక్కడిది? లక్ష్యాలు ఎందుకు ఉండవు ఆధ్యాత్మికతలు? అంటే ఉన్నదే నీవని తెలిసింది బాడీ, అది కూడా నోబడి అని తెలిసింది. ఇంకా లక్ష్యం ఎక్కడిది? ఒక చిన్న హైపోథెటికల్ క్వశ్చన్. నువ్వు అమెజాన్ అడవిలో ఒక్కదాని ఉన్నావు, ఇప్పుడు చెప్పు, ఏ అంబిషన్ ఉంటుంది నీకు? ఇంతే. హఠాత్ అనిపిస్తుంది అనుకో, పరిగెడతావు. తెలీదు. అంత లిమిటెడ్ లైఫ్.
సరే ఇప్పుడు అంటే ప్రజెంట్ అబ్జర్వ్ చేసుకుంటే కూడా ఇప్పుడు అందరూ కూడా ఇంత ఉరుకుల పరుగులతో మెల్లమెల్లగా నేచర్ సైడ్ వద్దామని అనుకుంటున్నారు. అది పాసిబిలిటీ అవుతుందా? నేచర్ సైడ్ ఎక్కడికి రావక్కర్లే, నువ్వు ప్రపంచంలోనే ఉండు. కాకపోతే నీ మూలం నేచర్లో ఉందనుకుంటు, నీ నేచర్కి సంబంధించిన మూల తత్వాల్ని ప్రపంచానికి లింక్ పెట్టకబ్బా. ప్రాక్టికల్గా రేపటి నుంచే చూడు. ఎక్కడున్నా సరే ఇప్పుడు నీ మొబైల్ ఇరిగిపోయింది, బాధపడ్డావా? నీ మూలం లింక్ పెట్టి సచ్చినావు. ఓకే, బాధపడవు ఎందుకు? మూలం బాగా ఉంచుకున్నావు, దీన్ని రిపేర్ చేయిస్తావు అంతే. దిస్ ఈజ్ లిబరేషన్. అట్లాంటివన్నీ యోగి అంటున్నారు. యోగి అవ్వడానికి చాలా కష్టపడ్డారు తెలియక. చిన్న నట్టుని పెద్ద పెద్ద బుల్డోలు తెచ్చిప్పారు మనోళ్ళు. అవసరం లేదు. నేను కొత్త స్క్రూ డ్రైవర్ ఇస్తున్నా. వెరీ సింపుల్. నీ మూలతత్వాల్ని ప్రపంచానికి లింక్ పెట్టకు. టెస్ట్ చేసుకోండి ఇప్పుడే. నీ కారుకి ఎవడో పుస్తలు గీత పెట్టాడు, అబ్బా అన్నవా, లింక్ పెట్టావు. నీకు బాధ ఎక్కడొస్తుంది? బికాజ్ నీ ఆనందానికి, నీ ఐడెంటిటీకి లింక్ పెట్టి సచ్చావు. లింక్ పెట్టినప్పుడు నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీ కళ్ళు అంత స్థిరంగా ఉన్నాయో, అంత స్థిరమైన కళ్ళతో చూసావు. వాడు కావాలని అన్నాడు, దౌడ బలగొట్టావు. అనుకోకుండా ఇసుకపోయిందా, పర్వాలేదు బాస్ అన్నావు. రేపు తీసుకుందంతే రిపేర్. మనం ఏం మాట్లాడుతున్నాం? చెల్ల చెయ్య పాట పాడుకుందాం. బికాజ్ నీ కోర్ డిస్టర్బ్ కాలే. నేను రీసా ఫస్ట్ టైం మొబైల్ పోయినప్పుడు చూడగలిగా, అసలు నేను పట్టించుకోలేదు. కానీ సెకండ్ టైం మొబైల్ పోయింది మొన్న, చిన్న డిస్టర్బ్ అయ్యా, కొంచెం అయ్యా. ఎందుకు అవుతున్నావు? అది డిస్టర్బ్ అవ్వడానికి కారణం కూడా అది. అంటే ఇప్పుడు లార్జర్ దాన్ లైఫ్ అంటారు. సో మోర్ దాన్ అవర్ శాలరీ అనుకో, అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒకటి, నేనైతే నా మొబైల్ తీసిన వాళ్ళు ఏం తిట్టలేదు, కంప్లైంట్ చేసి పోలీసులు ఏం పట్టించుకోలేదు, అలాంటి వర్డ్స్ ఏం వాడలేదు. బట్ పోయినందుకు అనిపిస్తుంది. అయినా కూడా అది ఎక్కువసేపు ఉందనుకో, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. నిన్న ఒక చిన్న డిస్కషన్ వచ్చింది, పెద్ద ఆవిడ వచ్చింది. నువ్వు అప్పుడు నువ్వు లేవనుకుంటా. అసలు ఇప్పుడున్న సినిమాలు వేస్ట్ అండి. అసలు ఆ పాత సినిమాల్లో ఎంతో మనం సిద్ధాన్ని ప్రభావితం చేసేవి. ఇప్పుడున్న సినిమాలు అసలు ప్రభావితం చేయట్లేదు అన్నది. నేను మీరు ప్రభావితం అయ్యారు, అందుకే అంత మాట్లాడుతున్నారు. లేకపోతే ఎవరు మాట్లాడుతున్నారు? అట్లా అయిపోయిందా కదా, నువ్వు ఇంపాక్ట్ అవుతున్నావు. సో ఇప్పుడు ఇది ఎవరిని ఆచరించవచ్చు. ఇది బియాండ్ ఎనీ మెథడ్. ఇది ఒక నవ్య ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇది ఒక దారి. అనవసరం కష్టపడుతున్నారు అందరూ. ఇట్లా కళ్ళు మూసుకొని ఆలోచన ఏమక్కర్లే. నీ మూలతత్వాలని వాడికి లింక్ పెట్టకు. ఎగ్జాంపుల్ ఇస్తున్నా. వైలిను ఎవడో ఎత్తుకుపోయాడు, బాధపడకు. వెతుకులాడు, బాధపడకు. ఎందుకంటే బాధపడ్డా నువ్వే ఎతకాలి. బాధపడుతున్నప్పుడు కళ్ళు ఇట్లా ఈ కూడా గుర్తుకుని కింద పడి ఎందుకు? క్లియర్గా ఉండు. వైలిను పోయింది, నాకు తెలిసింది, వెతుకులాడదాం పద. వెతుకులాడుతూ ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తారా? వైలిను వెతుకులాడుతున్నా. నువ్వు మూలాన్ని లింక్ పెట్టావు అనుకో, పోయిందిరా వైలిను. నీకు తెలుసు కదా ఎంత అటాచ్మెంట్ ఉంది. వాడు పుర్లు కూడా తెచ్చిపోవాలి, దాతం అయిపోవాలి. ఆ తీగలన్నీ కలిపి పెద్ద తీగ చేసి వాడు గొంతు నుండి చంపేస్తారు. ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి. నాట్ నెసెసరీ. ఇంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు యువర్ మైండ్ ఇస్ ఫ్రీ, దెన్ క్రియేటివిటీ నీకోసం ఎదురు చూస్తుంది. పాటలు పాడుకుంటావా? నేను ఫిగర్ ఇట్ అవుట్. డబ్బు అంటే ఏంది? ఇప్పుడు నెలంతా పని చేస్తున్నావు, సంవత్సరం అంతా పని చేస్తున్నావు. ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఇలా ఉండొద్దని తెలుసుకో. ఎందుకంటే ఇట్లా ఎప్పుడైతే నీ మూలాన్ని లింక్ పెట్టలేదు, నీ మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మైండే ప్రశాంతంగా ఆలోచిస్తుంది. ప్రశాంతంగా ఉన్న మైండే పర్ఫెక్ట్ సొల్యూషన్స్ కనుక్కోగలుగుతుంది. అంటే నువ్వు సూర్యుడు నీకు కనబడతలేడు, సూర్యుడు బ్లర్ లేడు, నీ కళ్ళు బాలేవేమో. ఎవరన్నా వచ్చి సూర్యుడిని సరి చేయండి. నేను చెప్పిన ఒక జోకే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది. లాస్ట్ టైం ఎవరు నవ్వాలి, ఈసారి నవ్వండి. అదేంటంటే, ఒక రాజుకి పిల్లలు కావాలి నెక్స్ట్ రాజ్యానికి. సో ఒక రాణిని చేసుకుంటాడు, పిల్లలు గారు ఇంకో రాణిని చేసుకుంటాడు. 15వ రాణి, 16వ రాణి, 31వ రాణి. రోజుకి రాజు ఫస్ట్ టెస్ట్ వస్తుంది. ఇంతమంది భార్యలు ఉన్నారు, నాకు ఒక్కడిని కనివ్వలేరా? భార్యలందరికీ తెలుసు ఇంట్లో విషయం లేదని. కానీ మహారాజు ఇట్లా కత్తి తీసుకొని మాట్లాడుతున్నాడు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అందరికి టెస్టులు చేపిస్తున్నారు. అందరికీ తెలిసిపోయింది రాజ్యంలో అందరికీ. ఒక్కడు కూడా వాడు నిజం చెప్పట్లే. నీలోనే ఉంది ప్రాబ్లం. అట్లా మనలోనే ఉంది ప్రాబ్లం. మన బాధ కారణం మనమే. లింక్ పెడితేవి
బాధపడతాయి. ఇది ప్యూర్లీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. స్పిరిచువాలిటీ ఈజ్ దిస్. దీనికి మించి ఏమీ లేనే లేదంట నేను అసలు. నువ్వు భగవద్గీత, ఖురాను, రకరకాల వేదసాలు సరదాగా తెలుసుకో. దాని లాజికల్ కంక్లూజన్ ఇక్కడికే వచ్చి ఆగింది. నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నా. మాండుక్యోపనిషత్తు చదివిన, బృహదారణ్యక ఆర్ ఎనీ ఉపనిషత్ రిటర్న్ బై ఆదిశంకర. దిస్ ఈస్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. కానీ చాలా గందరగోళపరిచి చెప్పారు బాబు. అంత అక్కర్లేదు. రోజు రోజుకి ఎట్లా సైన్స్ సింప్లిఫై అవుతుందో అట్లా ఆధ్యాత్మికత కూడా సింప్లిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. మనం దాన్నే అల్టిమేట్ అనుకోవడానికి వీల్లేదు. అచ్చ తెలుగులో, తెలంగాణ యాసలో ఆత్మజ్ఞానం అర్థం కావాలి. దానికి సంస్కృతం అక్కర్లేదు. వీఆర్ నాట్ ఇన్సల్టింగ్ సంస్క్రిట్. అది అవసరం. నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను టీచర్ దొరికితే. కానీ ప్రతి వ్యక్తికి ఒక మధ్యవర్తి ఎందుకు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి? అది తేలికైన భాష అనుకో, నీ పరిధిలోనే ఉందనుకో, మధ్యవర్తి ఎందుకు? సో ఇప్పుడు నేను చెప్పింది పూర్తి నీ పరిధిలో ఉంది. చూడు, రేపే నీ ఉద్యోగం పోయింది, బాధపడ్డవా? నీ మూలతత్వాన్ని అంటే నీ ఆనందాన్ని, ప్రశాంతతని, నిద్రని, ఆకలిని దానికి లింక్ పెట్టి సచ్చావు. జస్ట్ లింక్ దింపేయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? లింక్ పెట్టినా పెట్టకపోయినా నువ్వు హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఎ జాబ్. అవునా కదా? తద్వారా లింక్ పెట్టనందుకు ప్రశాంతంగా వెతుకుతావు, ప్రశాంతంగా చెప్పగలుగుతావు. తద్వారా ఒక క్వాలిటేటివ్ చేంజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సో నీవు జాబ్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నావు, జాబ్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగానే ఉన్నావు, జాబ్ పోయినా ప్రశాంతంగానే ఉన్నావు, ప్రశాంతంగానే జాబ్ వెతికావు, ప్రశాంతంగానే జాబ్ తెచ్చుకున్నావు. అట్లా ఏదో రోజు ప్రశాంతంగా జీవించిన వాడికి ప్రశాంతంగా మరణిస్తావు కూడా. బికాజ్ నీ కోర్ ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. ఇట్లా నువ్వు కొంతకాలం నిజంగా టెస్ట్ చేస్తే నీ కోర్ సెటిల్ అయిపోతుంది. అప్పుడు నీ శరీరం కూర్చుంటుంది, నీ మైండ్ కూర్చుంటుంది, నీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఇంతకుమించి ఏమి లేదు స్పిరిచువాలిటీ. సో ఒకవేళ మా ఊర్లో వాళ్ళు నిజంగా గొడవలు పడకుండా ఉండింటే ఈ జర్నీ అంత ఉండేది కాదు. మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎప్పుడు గొడవ అయినా విదిన్ 2 minutesలో బూతులు స్టార్ట్ అయ్యేవి. నేను 500 పుస్తకాలు ఖచ్చితంగా ఒక బూతుల పుస్తకం కూడా రాస్తాను. అసలు ఎన్ని బ్యూటిఫుల్ బూతులు ఉన్నాయో. అసలు ఆ విషయంలో వాళ్ళ అట్మోస్ట్ క్రియేటివ్ పర్సన్. నీతో స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక 7-8 పదాల బూతులు నేను విన్నాను. అన్ని మూలానికి మలానికే మూలానికే. అచ్చా. సో ఐ ఎంజాయ్ ది క్రియేటివిటీ. ఇప్పటికి ఏకాంతంలో నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని బూతులు నేను గుర్తు చేసుకుంటాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్. నాలో బూత్ లేదు, నా నోరు మాట్లాడుతున్నాను అట్లా. సో ఈ పుస్తకం కూడా మనం రాసినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి ఇదే పెడతాం, నా భూతో నా భవిష్యత్తు. ఇంతే మిత్రమా. ఏడుపు లేదు, సఫరింగ్ లేదు. ఈ చిన్న విషయం తెలుసుకోవడానికి ఇన్ని ధ్యానాలు, యాగాలు చేయక్కర్లేదు. జస్ట్ నీ ప్రశాంతతని, సంతోషాన్ని, నిద్రని, ఆకలిని, నీ మైథునాన్ని, నీ ప్రశాంతత, నీ కూర్చునే భంగిమలు, నీ రిలాక్స్డ్ డిస్పోజిషన్స్ ఉన్నాయి చాలా. వాటిని లింక్ పెట్టకంతే. లింక్ పెట్టినా పెట్టకపోయినా అదే చేయవలసిందే. అది మారట్లేదు, కర్మ మారట్లేదు. లింక్ పెట్టడం వల్ల కర్మలో డ్యామేజ్ అవుతుంది. యూ సఫర్ ఫర్ దాట్. ఒక గ్రేట్ జెన్ మాస్టర్ బొక్కుజు చెప్పిన మాట చెప్పి ముగిస్తే ఈరోజుకి. సో బిఫోర్ ఎన్లైటన్మెంట్ చాప్ వుడ్, ఫెచ్ వెజిటబుల్స్. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ చాప్ వుడ్, ఫెచ్ వెజిటబుల్స్. దట్ ఈస్ ద స్టోరీ. ఎవరు అడిగారు జ్ఞానోదయానికి ముందు, జ్ఞానోదయానికి తర్వాత ఏమిటి మార్పు? అప్పుడు చెప్పాడు, జ్ఞానోదయానికి ముందు నీళ్లు చేదేవాడిని, కూరగాయలు కోసేవాడిని. జ్ఞానోదయం తర్వాత నీళ్లు చేస్తున్నాను, కూరగాయలు కోస్తున్నాను. మరి ఏమిటి తేడా అంటే, అప్పుడు నేను కాబట్టి చేస్తున్నా, ఈ థాట్ ఉన్నది. ఇప్పుడు నాకు నచ్చి చేస్తున్నా, నేను అనేది ఏమీ లేదు. అప్పుడు నా కర్మ కాబట్టి కొన్నిసార్లు తిరిగాను, ఇప్పుడు అలాంటిది లేదు. అప్పుడు అందరూ ఉన్నా నేనే జరగాల, ఇప్పుడు జరుగుతుంది. అంటే ఎన్నెన్నో ఉన్నాయి. నాకేం పట్టింది, నేను సరిగ్గా జరగనియాల. ఇవన్నీ ఎందుకు వస్తాయి? బికాస్ నీ మూలాన్ని దాన్ని లింక్ పెట్టావు. లిబరేషన్ అంటే ప్రపంచాన్ని జస్ట్ వాడుకో, ఆటోలో పో, ఆటోని లవ్ చేయకు, అంతే.
డ్రైవర్ చూసుకోరా ఉపయోగపడుతుంది.